కాకినాడ పరిసర ప్రాంతంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడ పోర్టుకు 10వ నెంబరు ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రస్తుతానికి మనం కాకినాడ పోర్టుకి సమీపంలో మనం ఉన్నాము. ఈ సమీపంలో అంటే ఈదురుగాలు తీవ్రత అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సుమారుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే మాత్రం ఉండే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కనీసం నిలబడలేని పరిస్థితిలో ఈ ఎదురుగాళ్ళ వేగం అయితే మాత్రం పూర్తి స్థాయిలో పుంజుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ పోర్టుకి 10వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తే గ్రేట్ డేంజరస్ అని అర్థం. అంటే గేట్ డేంజరస్ అంటే కాకినాడ పోర్టు సమీపం నుంచి తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఈ 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేస్తారు. ప్రస్తుతానికైతే మాత్రం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతంలో అంతా కూడా నిర్మానుష్యంగా ఇక్కడ మత్స్యకారులు అయితే మాత్రం చేపల వేట అయితే మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అటువంటిది ఈ పరిసర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కావచ్చు, లేకపోతే బోట్లన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం తరలించాడు. కాకినాడ పోర్టుకి సంబంధించి చూసుకుంటే కనుక రవాణా చేసే సుమారుగా 15 షిప్లను కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించినట్టు కూడా కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. అయితే కాకినాడ పోర్టుకు సంబంధించి 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేయడంతో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాకినాడ పోర్టు అంతా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అంటే తుఫాను ఎఫెక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్కి సంబంధించి ఎటువంటి నష్టం వాటిల్లకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అదేవిధంగా ప్రస్తుతానికి మనం అయితే మాత్రం ఫిషింగ్ హార్బర్ దగ్గర అయితే ఉన్నాం. ఈ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ఇక్కడ నివాసం ఉంటున్న మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు కూడా అధికారులు అయితే మాత్రం ఇప్పటికే తరలించారు. అందువల్ల ఇదంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం అసలు మామూలు రోజులు అంటే సాధారణ రోజుల్లో కనుక ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక చుట్టూ బోట్లు ఉండి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా మత్స్యకారులు చేపల విక్రయం అయితే మాత్రం చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇక్కడ పూర్తిగా ఇక్కడ మత్స్యకారులను బోట్లను కూడా పూర్తిగా కూడా ఇక్కడ నుంచి అధికారులు అయితే మాత్రం సురక్షిత ప్రాంతాలకైతే తరలించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కాకినాడ పోర్టు వద్ద అయితే మాత్రం 10వ ప్రమాద హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేశారు. ఇక్కడ అంటే ఈదురుగాలుల పరిస్థితి చూస్తే ఇంకా అసలు కనీసం నిలబడలేని పరిస్థితుల్లో ఈదురుగాలు అయితే మాత్రం ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే గంటకు కాకినాడ తీరానికి దగ్గర అవుతున్న తుఫాను ప్రభావం అయితే మాత్రం కాకినాడలో కనిపిస్తుంది. గత 2 గంటల నుంచి అంటే వర్షాభావ ప్రభావం లేనప్పటికీ కూడా తుఫాన్ ఎఫెక్ట్ అంటే ఈదురుగాలి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అంటే గంటకే కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం సుమారుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే మాత్రం వేస్తున్నాయని కూడా మనం ఒక అంచనా అయితే వేయచ్చు. ఇక్కడ కనీసం నిలబడలేని పరిస్థితి కూడా అంటే మరి ఇంకా దగ్గరికి వచ్చే సమయంలో ఇంకా ఎక్కువ ఈదురుగాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోర్టుకు సంబంధించి అంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే మాత్రం ఇటు సిబ్బందికి అటు అందరికీ కూడా తెలపడం జరిగింది. 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో గ్రేట్ డేంజర్ అంటే చాలా డేంజర్ అంటే ఈ పోర్టు సమీపం నుంచే తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం అయితే మాత్రం ఎలర్ట్గా ఉండి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ పోర్టు నుండి.